నేను ఒక కుకింగ్ బ్లాగ్తో వచ్చేసానండి. అది చాలా మందికి ఫేవరెట్ పావ్ భాజీ. దీన్ని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇవాళ చూసేద్దాము. ఒక 4 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని కొంచెం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకో పక్క ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఆల్రెడీ నేను చిన్న క్యూబ్స్గా చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ పొటాటోస్ అట్లనే క్యారెట్ ఏదైతే ఉందో వాటిని రెండింటిని సైడ్ పెట్టుకొని నేను ఒక 5 to 6 మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నాను. సో ఈ ముందుగా కడిగి పెట్టుకున్న టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కుక్కర్ తీసుకొని దాన్ని హీట్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్తో కొంచెం వేడెక్కినాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర చక్కగా వేగిన తర్వాత పావ్ భాజీ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. సో ఏంటంటే ఇది అంటే ప్యాక్డ్ పావ్ భాజీ మసాలా కాబట్టి మనకి అరోమా అంతా కూడా ఆయిల్తో మిక్స్ అయ్యి కుక్ అయ్యి మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని దీంట్లో వేస్తున్నాను. క్యారెట్, పొటాటోస్ అండ్ టొమాటోస్ ఏవైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. అండ్ నేను నైట్ ఎండు బఠానీ ఉంటుంది కదండి గ్రీన్ది, అది నానబెట్టి పొద్దున అది తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు పచ్చి బఠానీ దొరికితే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. నాకు పచ్చి బఠానీ అవైలబుల్గా లేదని నేను ముందు రోజు నైటే ఎండు బఠానీని నానబెట్టి తీసుకుంటున్నాను అనమాట. సో ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని నేను ఏదైతే పచ్చి బఠానీ ఎండు బఠానీ నానబెట్టానో అవి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసి 2 విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు 2 విజిల్స్ వరకు వచ్చినాక సిమ్ చేసుకొని ఒక 5 minutes ఉంచి కట్టేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మొత్తం డ్రై వెజిటబుల్స్ కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే తొందరగా మంచిగా కుక్ అవుతుంది. ఒక 1/2 glass వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. దీన్ని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అండి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అట్లానే ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ని నేనేంటంటే నా దగ్గర వెజిటబుల్ చాపర్ ఉందండి, ఎలక్ట్రిక్ చాపర్. యాక్చువల్గా క్యాప్సికమ్ కూడా దాంట్లో వేయచ్చు, బట్ నేను హ్యాండ్ చాప్ చేశాను. ఇవి మాత్రం నేను ఎలక్ట్రికల్ చాపర్లో వేస్తున్నాను ఆనియన్స్. సో క్విక్గా చాప్ అయిపోతాయి, ఈజీ అన్నమాట. సో ఈ చాప్ అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే పక్కన ఒక కడాయి పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. కొంచెం బిగ్ కడాయి అయితే మనకి కుక్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ లోపల కుక్కర్ కూడా అయిపోయింది. కుక్కర్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. విజిల్స్ వచ్చేసినాక కట్టేసాను అనమాట. మీకు మూత తీసి చూపిస్తాను ఎలా ఉందో.
చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసేసి కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అట్లానే ఒక 2 క్యూబ్స్ వరకు నేను బటర్ వేస్తున్నానండి. పావ్ బాజీకి బటరే మంచి టేస్ట్. బట్ డైరెక్ట్ బటర్ వేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతుందండి బటర్. కొంచెం ఆయిల్తో మిక్స్ చేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో లైట్గా ఆయిల్ వేసి మీకు ఎక్కువ బటర్ కావాలంటే ఎక్కువ బటర్ వేసుకోవచ్చు, చాయిస్ ఇస్ యువర్స్. సో కట్ చేసుకున్న పెట్టుకున్న క్యాప్సికమ్ తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలండి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మీరు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాల్సి ఉంటుంది. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. బ్రౌన్ అయిపోకూడదండి ఆనియన్స్, కానీ మంచిగా దాంట్లో ఉన్న అరోమా అంతా బయటికి రావాలి. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం పావ్ బాజీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈజీగా పడుతుందండి. పావ్ బాజీ మసాలా అలానే కారం, సో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంతమంది దీంట్లో రెడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను ఇక్కడైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ చిల్లీ పౌడర్ అండ్ పావ్ బాజీ మసాలా మాత్రమే యాడ్ చేశాను. తర్వాత టేస్ట్కి సాల్ట్. సో ఇవి యాడ్ చేసినాక మళ్ళీ సాట్ చేయాలండి మన క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ని. ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. మీకు స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ లా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్ పావ్ బాజీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఉంటే డెఫినెట్గా కసూరి మేతి యాడ్ చేయండి. ఎడిషనల్ ఫ్రేగ్రెన్స్ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో సాల్ట్ మనం ఇందాక వెజిటబుల్స్లో కొంచెం వేసాము. సో ఇందులో కొంచెం చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో వాటిని నేను కుక్కర్లో మ్యాష్ చేస్తున్నానండి. సో ఈ ప్రాసెస్ మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. మన కుకింగ్ ప్రాసెస్ టైంని కొంచెం తగ్గించేస్తుంది. ఇదే మీరు డైరెక్ట్గా బాండీలో వేసి కూడా కొంతమంది చేస్తారండి. కుక్కర్లో కుక్ చేయకుండా వెజిటబుల్స్ని డైరెక్ట్గా బాండీలో వేసి కుక్ చేస్తారు. కడాయిలో వేసి కుక్ చేయడం కన్నా ఇలాగ కుక్కర్లో కుక్ చేసేసి వాటిని మంచిగా కుక్కర్లోనే మ్యాషర్తో మ్యాష్ చేసేస్తే మీకు ఆల్మోస్ట్ అయిపోతుందండి, కుక్ అయిపోయినట్టే. సో ఈ మ్యాష్ చేసి పెట్టుకున్నదంతా కూడా ఇప్పుడు నేను కడాయిలో వేసి యాడ్ చేస్తున్నానండి. మీరు మ్యాక్సిమం కుక్కర్లోనే మ్యాష్ అయిపోయేలాగా చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కడాయిలో మ్యాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రిప్ ఉంచుకోండి, లేదంటే ముందుకు పడిపోతుంది కడాయి. సో జాగ్రత్తగా చేయండి ప్రాసెస్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఎండ్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే 2 టైమ్స్ ఈజీగా తినచ్చు. ఇది నేను చేసే క్వాంటిటీ 4 పీపుల్కి వస్తుందండి ఈజీగా. సో మీరు చూసుకుని మీ ఇంట్లో కౌంట్ని బట్టి మీరు కుక్ చేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ ఒకసారి మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా గ్రిప్ పెట్టుకుని మ్యాష్ చేయండి టు అవాయిడ్ ఎనీ స్పిల్స్ మీద పడకుండా ఉండడం కోసం. ఖచ్చితంగా పక్కన హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకో చేత్తో మ్యాష్ చేసిస్తే మీకు అయిపోతుంది. ఎందుకంటే నేను కుక్కర్లోనే ఆల్మోస్ట్ అంతా మ్యాష్ చేసేసాను. ఇంక ఇక్కడ చాలా తక్కువ టైం సరిపోతుంది మ్యాషింగ్కి. సో ఇట్ ఈజ్ ఆల్ రెడీ అండి. ఇప్పుడు ఇంకొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను, అట్లానే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి, చాప్ చేసుకున్న కొత్తిమీర. ఇంకొకసారి కొంచెం ఇంకా ఎంత బటర్ వేసినా పావ్ బాజీలో బాగానే ఉంటుందండి టేస్ట్. సో మీకు నచ్చినంత బటర్ వేసుకోవచ్చు. యాడ్ చేసి ఈ ఏదైతే కొత్తిమీర వేసానో మొత్తం అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను.
తవా మీద ఆయిల్ వేసి కొంచెం బటర్ యాడ్ చేసి అట్లానే పావ్ భాజీ మసాలా అండ్ కసూరి మేతి, కొత్తిమీర, అట్లానే మన పక్కన కడాయిలో ఉన్న గ్రేవీని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇవంతా కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే పావ్ రెడీ చేసుకున్నామో దాన్ని దీంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. టూ సైడ్స్ మంచిగా కుక్ చేసుకుంటే మన పావ్ రెడీ అయిపోయినట్టే. సో పావ్ భాజీ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్కి తీసేసుకుంటున్నాను. ప్లేట్లో పావ్, అట్లానే మనం రెడీ చేసుకున్న కర్రీ, గ్రేవీ, సర్వింగ్ విత్ ఆనియన్స్ అండ్ లెమన్. సో ఎక్సలెంట్గా ఉంటుంది. కిడ్స్కి బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా నచ్చుతుంది. సో ఎవరైతే స్ట్రీట్ ఫుడ్ బాగా ఇష్టపడతారో, పావ్ భాజీ అంటే ఇష్టమో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. అచ్చగా బయట ఏదైతే ఫ్లేవర్ వస్తుందో మీకు అదే ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో కూడా. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫుడ్ని. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత డెలీషియస్గా కనబడుతుందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.